ఇంతసేపైనా వసు అక్క స్పృహలోకి రాలేదేంటాంటీ? స్పృహ వస్తుందో మొత్తానికే పోతుందో. నా ప్రాణం పోయినా సరే మిమ్మల్ని వెళ్ళనివ్వను అత్తయ్య. మీరు వెళ్ళాలనుకుంటే నా శవాన్ని దాటుకుని ముందుకు వెళ్ళండి అత్తయ్య. భగవంతుడా, వసుకేం కాకుండా చూడు. నా వల్ల తను కష్టంలో పడకూడదు. డాక్టర్, తన స్పృహలోకి వచ్చిందా? లేదు అభిరామ్ గారు, మేం కూడా తనెప్పుడు కాన్షియస్ లోకి వస్తుందా అనే వెయిట్ చేస్తున్నాం. తను స్పృహలోకి వస్తే తప్ప ఏ విషయం చెప్పలేం. అమ్మా పావని, ఈ రోజు ఉదయం వరకు వసు బానే ఉంది కదా? బాగుంది మావయ్య. అత్తయ్య గారికి కాఫీ ఇస్తానని వెళ్ళింది, అంతలోనే ఇలా అయ్యింది. బాగుందే. అటు తిరిగి ఇటు తిరిగి వసు కింద పడిపోవడానికి కారణం మీ అత్తయ్య అని నిందేస్తున్నావా? నేను అలా అనలేదు పిన్ని. అప్పుడు వసు అంత ఉత్సాహంగా ఉంది అని చెప్తున్నాను. అంటే వసు ఉత్సాహాన్ని చంపేసింది మీ అత్తయ్య అంటున్నావా? నువ్వు ఉండు సుమంగళి. జయంతి, వసు నువ్వు మెట్లపైన ఏదో మాట్లాడుకున్నారు కదా, అప్పుడు ఏమైంది? అది అమ్మా, వసు గారు మీరు ఏం మాట్లాడుకున్నారు? అసలు వసు గారు ఎలా పడిపోయారు? చెప్పు జయంతి, మీ ఇద్దరికి ఏదైనా గొడవైందా? లేదా వసు అనారోగ్యంగా ఉన్నట్టు నీకేమైనా అనిపించిందా? తను కళ్ళు తిరిగి పడిపోయిందా? అది ఏంటనయ్యా, వదినేదో తప్పు చేసినట్టు అలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారా? అప్పుడు బాడీ ట్రీట్మెంట్ కు సహకరించదు, మేం కూడా ఏమీ చేయలేము. మరెలా డాక్టర్? వరీ అవ్వకండి, అది కంప్లీట్ గా కోమా అని కూడా చెప్పలేము. ఏ క్షణంలో అయినా తన స్పృహలోకి రావచ్చు, రాకుండా పోవచ్చు కూడా. తను స్పృహలోకి రావడం రాకపోవడం మా చేతుల్లో లేదు, దేవుడి దయ. డాక్టర్ ఏం చెప్పారు? కష్టమని అంటున్నారు. నిజమా? అంటే కళ్ళు తెరవకుండానే కళ్ళు మూస్తుందా? ఏ విషయం రేపు చెప్తామన్నారు.
స్వామి నిన్న మీరు చెప్పినట్టు భిక్షాటన చేశాను. ఈ రోజు ఏం చేయాలి స్వామి? మృత్యుంజయ హోమానికి ముందు 5 కుండల్లో నైవేద్యం ఉండాలి. అందుకు కావలసిన బియ్యము, బెల్లము 5 ఇళ్ల నుంచి 5 మంది ముత్తైదువులతో భిక్షమెత్తి తీసుకురావాలి. వాళ్ళని హోమానికి ఆహ్వానించి ఆశీర్వాదం తీసుకోవాలి. అలాగే స్వామి, మీరు చెప్పినవన్నీ తీసుకొస్తాను. శుభం. వెళ్ళిరా నాయనా. విజయోస్తు. స్వామి, ఆ పసిపిల్లవాణ్ణి ఇలా పరీక్షిస్తున్నారు? ఇప్పటి వరకు పరీక్షించలేదు శాస్త్రి. అసలైన పరీక్ష ఇప్పుడు మొదలవుతుంది. రా నాయనా రా. 5 ఇళ్ల నుంచి బియ్యము, బెల్లము భిక్షగా తీసుకొని 5 మంది ముత్తైదువులను ఆహ్వానించొచ్చావా? మీరు చెప్పినట్టే చేశాను స్వామి. ఇదంతా ఏంటి స్వామి? మీ అమ్మని బ్రతికించుకోవాలనే నీ సంకల్పానికి స్వామీజీ సాయం చేస్తున్నారు బాబు. నీకోసం నాతో ఈ హోమం ఏర్పాట్లు చేయించారు. చాలా థ్యాంక్స్ స్వామీజీ. అమ్మ బన్నీ, వేలడంత లేవు, ఎన్ని పనులు చేస్తున్నావురా? ఇవన్నీ చేసి మీ అమ్మని బతికించుకుందామని? అది ఎలా బతుకుతుందో నేను చూస్తాను. నేనుండగా దాన్ని బతకనిస్తానా? అమ్మో 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 బన్నీ, మీ అమ్మ కోసం ఎంత కష్టపడుతున్నావురా? రాత్రి మీ నాన్న చెప్తుంటే నా గుండె తరుక్కుపోయింది. ఉండబట్టలేక పరుగు పరుగునొచ్చాను. ఎందుకొచ్చారమ్మా? ఎందుకంటావేంట్రా? వసు నీకు అమ్మ అయితే నాకు కూతురవుతుందిరా. నువ్వెలా మీ అమ్మని బతికించుకోవాలనుకుంటున్నావో అలాగే నేను నా కూతురు బతకాలి అనుకుంటున్నాను. ఏంట్రా అలా చూస్తున్నా? నా మీద నమ్మకం లేదా? మీ అమ్మకు నాకు 1,00,000 గొడవలుండొచ్చు. అంత మాత్రాన నేను మీ అమ్మ బతకాలని కోరుకోకూడదా ఏంటి? నీకు సాయం చేయకూడదా ఏంటి? బాబు, హోమానికి సమయం అవుతుంది. వెళ్ళి స్నానం చేసిరా. అలాగే పంతులు గారు. హోమంలో నెయ్యి వాడతారు కదా, నెయ్యి లేకపోతే హోమం ఆగిపోతుంది కదా. నెయ్యినే మాయం చేస్తే? ఎవరు ఎవరు నన్ను కొట్టింది? ఎవరూ లేరేంటి? నాకలా అనిపించిందేంటబ్బా. వీళ్ళు కూర్చునున్నారే. ఓం గం గణపతే స్వాహ. ఔరందతి భావే స్వాహ. ఓం తదర్థద ఓం అగ్నిదగ్ధాయ స్వాహ. నాయనా, ఈ ప్రసాదం తీసుకుని ఆ హోమంలో వేయి. అలాగే పంతులు గారు. విష్ణవేతం నం నమః. హోమం కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి?
అమ్మలారా, ఈ బాలుడి తల్లి బతకాలని మీ నిండు మనసుతో ఆశీర్వదించండి. అమ్మా, ఇక మీరు బయలుదేరచ్చు. ఇంతటితో మహామృత్యుంజయ హోమం పరిసమాప్తమైంది నాయనా. నీ దృఢ చిత్తము, వీర సంకల్పంతో హోమం పూర్తి చేశావు. ఈ విభూతి తీసుకువెళ్ళి మీ మాతృమూర్తి నుదుటిన దిద్దు. శుభం భూయాత్. నో డాక్టర్, నో, ప్లీజ్ ప్లీజ్ మీరు అలా చెప్పకండి. తను బతకాలి డాక్టర్. మమ్మీ స్పృహలోకి రాలేదా? మమ్మీ కోసం నేను హోమం చేశాను. మమ్మీకి ఏం కాదని స్వామీజీ చెప్పారు. ఆ దేవుడు కూడా మమ్మీని కాపాడలేకపోయాడు బన్నీ. మమ్మీ ఇంకా మనకు లేదు. లేదు పెద్దమ్మా, నేను స్వామీజీ చెప్పినట్టే చేశాను. మమ్మీ తప్పకుండా కళ్ళు తెరుస్తుంది. మమ్మీకి విభూతి పెట్టమని స్వామీజీ చెప్పారు. విభూతి పెడితే మమ్మీ కళ్ళు తెరుస్తుంది, నాతో మాట్లాడుతుంది. బన్నీ, అమ్మా బాగుందే. నువ్వు తప్పు చేసి మా వదిన అంటున్నావా? మా వదిన హంతకురాలా? తన మాటని మీరింది నువ్వు. వద్దన్న తల్లివి కాబోతున్నావు. తప్పు తనది మాత్రమే కాదని చెప్తున్నాను కదా అత్తయ్య. అవునబి, మీ ఇద్దరు కలిసి తప్పు చేశారు. మీ అమ్మ ఎంత బాధపడితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటుంది. పెళ్ళాన్ని వెనకేసుకురావడం కాదు, కన్న తల్లి ఆవేదన కూడా అర్థం చేసుకోవాలి. నువ్వు ఆపుతావా సుమంగళి? ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మానుకో ముందు. చూడు జయంతి, అభివసులు పిల్లల్ని కండం నాకు ఇష్టమే, ఇంట్లో అందరికీ ఇష్టమే. వాళ్ళు పిల్లల్ని కంటే నీకొచ్చిన కష్టం ఏంటో చెప్పు. కారణం లేకుండా గడప దాటుతాను అంటే నేను ఒప్పుకోను. ఒకటి కారణం చెప్పు, లేదా లోపలికి వెళ్ళు. అమ్మ, మనమంతా కలిసి ఉండాలి అనేదే మీ కోరిక. అలాంటిది మీరే వెళ్ళిపోతాను అంటే ఎలా? నానన్నట్టుగా మీ దగ్గర ఏదైనా కారణం ఉంటే చెప్పండి,
నేను వసుగారు ఆలోచిస్తాను. అవునత్తయ్య, అప్పుడు మీరేం చేయమన్నా చేస్తాను. కారణం మీకు చెప్పలేను, పరిష్కారం ఆ స్వామీజీని అడుగుతాను. నేను అడిగింది ఎంత పెద్ద విషయం ఒక ఆడదానిగా నాకు తెలుసు. వంశోద్ధారకుణ్ణివ్వమని ఏ అత్తైనా కోడల్ని కోరుతుంది. వారసుడు వద్దని నేనంటున్నానంటే నువ్వు కూడా అర్థం చేసుకో. తప్పదు, నువ్వు నీ బిడ్డని వదులుకోవాల్సిందే. వేరే దారే లేదా అత్తయ్య? ఉంది. నువ్వు నీ బిడ్డని వదులుకోలేని పక్షంలో నేను ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవడం. నేనెప్పుడో వెళ్ళిపోవాల్సిందాన్ని నీ వల్ల ఆగిపోయాను. నేను కోరింది కాదు అంటే నీ వల్లే నేను ఇంటికి దూరం అవ్వాల్సొస్తుంది.
నన్ను చిత్రవద చేస్తున్నారు అత్తయ్య. నీకంటే మించిన బాధని నేను అనుభవిస్తున్నాను వసు. తప్పదు వసు, ఇది నా నిర్ణయం. నీకో వారం టైం ఇస్తున్నాను. ఆలోపు నువ్వే నిర్ణయించుకో. ఈ విషయం మనిద్దరి మధ్యనే ఉండాలి. మూడో మనిషికి తెలియకూడదు. నీకు నేను కావాలో ఈ పిట్ట కావాలో వారం లోపల చెప్పు. నీ నిర్ణయం ఏదైనా సరే నిర్మోహమటంగా చెప్పు. అప్పటి వరకు నిన్ను నేను ఇబ్బంది పెట్టను. నమస్తే అండి. నమస్తే. నమస్కారం. నమస్తే. మా అన్నయ్య వదిన. నమస్తే అండి. నాన్న, ఈయన సుబ్రహ్మణ్యం గారు. వీళ్ళ ఈవెంటే నేను చేస్తోంది. కూర్చోండి. పర్వాలేదు సార్. అభిరామ్ గారు లేరా? హాయ్ సార్. ఫైన్. కూర్చోండి. పర్లేదు సార్. ఏంటిలా వచ్చారు? మిమ్మల్ని కాదని మీ తమ్ముడు గారికి మా ఈవెంట్ అప్పగించినందుకు బుద్ధొచ్చింది సార్. అగ్రిమెంట్ తీసుకుని 10 రోజులైనా ఈవెంట్లో చిన్న మూమెంట్ కూడా లేదు. అదేం లేదు సార్, మీరు చెప్పిన టైంకి ఈవెంట్ చేసేస్తాను. ఎలా చేస్తావు బాబు? ఇప్పటి వరకు వర్కే స్టార్ట్ చేయలేదు. ఎల్లుండే ఈవెంట్. నేను నమ్ముకుంటే నేను నిండా మునిగిపోతాను. అది కాదు సార్, నేను చేయగలుగుతాను. ఇదంతా కాదు అభిరామ్ గారు. అంత పెద్ద ఈవెంట్ చేయటం మీ తమ్ముడు వల్ల కాదు. దయచేసి ఈ ఈవెంట్ మీరే చేయండి. అది కాదండి. మీరు ఇంకేం మాట్లాడకండి సార్. మా ఈవెంట్ మీరే చేస్తున్నారు. అయ్యో అది కాదండి. ఇవి చేతులు కాదు, కాళ్ళు అనుకోండి. మీరే ఈవెంట్ నుంచి నన్ను గట్టెక్కించాలి. అది కాదండి. నా తమ్ముడు చేస్తున్న ఈవెంట్ని నేను... మీరు మా ఈవెంట్ చేస్తున్నారు అంతే సార్. మీ ఆఫీస్కి అడ్వాన్స్ పంపిస్తాను. ఉంటాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్. హలో. వెల్ డన్ అభిరామ్ గారు. ఏంటండి, అఖిల్ మాటలకి ఫీల్ అవుతున్నారా? లేదు పావని, అఖిల్ పట్ల అభివసులు ప్రవర్తిస్తున్న తీరుకి బాధపడుతున్నాను. అదేంటండి, వాళ్ళేం చేసినా అఖిల్ మంచి కోసమే కదా. అభివసులు నిజంగా అఖిల్ మంచి కోరితే వాడి చెయ్యి వదిలిపెట్టాలి. వాడిని సొంతంగా ఎదగనివ్వాలి, ఎంకరేజ్ చేయాలి. అలా కాకుండా వాడిని ఈవెంట్ చేయొద్దు అంటున్నారు.
డబ్బులు ఇవ్వమంటున్నారు. ఇప్పుడు వాడికి వచ్చిన ఈవెంట్ని అభి తీసుకుంటున్నాడు. ఇదేనా మంచి అంటే? ఇదేంటి బావగారు ఆయన్ని అంతలా అపార్థం చేసుకుంటున్నారు? మీరు అభి వసూల్ని అపార్థం చేసుకుంటున్నారండి. అనుభవం లేని తొలిసారే అంత పెద్ద ఈవెంట్ చేస్తే నష్టపోతాడని అభి వసూలు వద్దన్నారు. అనుభవం ఏమన్నా ఆకాశం నుంచి ఊడిపడుతుందా? ఏదైనా పని చేస్తే కదా వస్తుంది. అఖిల్కి ఒక అవకాశం ఇస్తే కదా వాడు నేర్చుకుంటాడు. కరెక్టేనండి, కానీ ఒకేసారి 100 మెట్లు ఎక్కుతానంటే ఎలా? ఒక్కొక్క మెట్టు కదా ఎక్కాలి. అంత అవసరమేముంది పావని? అభి అఖిల్ వెనకుండి నడిపించచ్చు కదా. అఖిల్ వెన్ను తట్టడానికి అభికి మనసు ఒప్పట్లేదని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు అఖిల్ని చూస్తుంటే వాడిలో నేను కనిపిస్తున్నాను. ఇంకా చెప్పాలంటే నిన్న మొన్నటిదాకా నేను కూడా అణిచివేయబడ్డాను. నాకు ఎలాంటి ఏ విలువ లేదు. ఒక మనిషిగా కూడా నాకు గుర్తింపు లేదు. అభి ఏ రోజు నాకు... నీకు నిజంగా ఏదో దెయ్యం పట్టినట్టుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. నిజం మాట్లాడేవాడిని పిచ్చివాడే అంటారు పావని. నేను నీకు కూడా లోకు అయిపోయాను కదా. నేను అఖిలు అలా తయారు చేయబడ్డాం. మా తలరాతులు అలా రాయబడ్డాయి. ఏం చేస్తాం? దయచేసి మీరింకేం మాట్లాడకండి. మీ మాటలు నేను విన్నాను కాబట్టి సరిపోయింది. అత్తయ్య, మావయ్య లేక అభి వసూలు వింటే చాలా బాధపడతారండి. మీకేమనిపించినా సరే మీరు నాకు దేవుడితో సమానం. మీకు దండం పెట్టి అడుగుతున్నాను, ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకండి. మీకు మీరే మీ విలువ గౌరవం తగ్గించుకోకండి. ఆయన గారి నాటకంలో మీ స్క్రీన్ ప్లే కూడా ఉందని నాకు తెలుసు. నాకేంటి, అమ్మా నాన్నల్లాంటి అన్నయ్య వదినలున్నారు. నా బాగోగుల గురించి, బతుకు గురించి, భవిష్యత్తు గురించి వాళ్లే చూసుకుంటారు అని అపోహపడ్డాను. మీరు మా ఇంటికొచ్చాక మారిపోయాడు. అఖిల్ వెన్ను తట్టడానికి అభికి మనసు ఒప్పట్లేదని నాకు అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే నిన్న మొన్నటిదాకా నేను కూడా అణిచివేయబడ్డాను. నాకు ఎలాంటి ఏ విలువ లేదు. ఒక మనిషిగా కూడా నాకు గుర్తింపు లేదు. వసు, వసు, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదక్క. ఇంట్లో జరుగుతున్న గొడవల గురించా? మర్చిపో వసు, మెల్లగా అంతా సర్దుకుంటుందిలే. నీకో విషయం తెలుసా? కడుపుతో ఉన్నవాళ్ళు ఈ సున్నుండలు తింటే చాలా మంచిదట. అందుకని పొద్దున్న సాయంత్రం 2 సున్నుండలు తిను వసు. సరే అక్క. హారికకి సున్నుండలు ఇచ్చొస్తాను. అక్క, మామిడి తోరణం రెడీ. వెళ్ళి గుమ్మానికి కడతాను. తోరణం కట్టాలంటే నీకు గుమ్మం అందదు. కడుపుతో ఉన్నావు, నువ్వలాంటి రిస్క్ పనులు చేయకూడదు. కాసేపాగు, నేనే కడతాను. నేను కట్టొచ్చా వదినా? మీరు కడతారా? అవునండి. మగాళ్ళు మామిడి తోరణాలు కట్టచ్చులే వసు, కట్టనివ్వు.
డ్రెస్ ఎలా ఉంది మమ్మీ? చాలా బాగుంది బన్నీ. డాడీ నా డ్రెస్ ఎలా ఉంది? సూపర్ బన్నీ.